ఒక వేసవి రోజు వేడిమిని భరించలేక ఓ బాటసారి నీడనిచ్చే చెట్టు కింద ఆగాడు. ఓరి దేవుడా, ఈ వేడిని భరించలేకపోతున్నా. కొంత సమయం ఇక్కడే విశ్రాంతి పొందుతాను. ఆ చెట్టు ఒక ప్రత్యేకమైన వృక్షం అని అతను గ్రహించాడు. ఇది బాగుంది. ఎంత బాగుందో కానీ అలాగే నేను నిద్రించడానికి మెత్తని మంచం ఉంటే చాలా బాగుండేది. అలా మనసులో అనుకున్నాడో లేదో క్షణాల్లో ఆశ్చర్యంగా ఉందే, నన్ను నేను నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన మంచం ఎక్కడి నుండి ప్రత్యక్షమైంది? ఇది పరిపూర్ణమైన మంచం. ఈ తలగడి, దుప్పట్లు తెల్లగా మెత్తగా, బహుశా దీనినే హంసతూలికా తల్పమని అంటారేమో. ఇప్పుడు నాకు కావలసిందల్లా ఈ ఒంటరి ప్రదేశంలో నాకు పరిచర్యలు చేస్తూ తోడుగా ఉండటానికి ఒక చెలికత్తె ఉంటే భలేగా ఉంటుంది. ఇంతలో తలతల మెరిసిపోతూ ఓ కన్య ప్రత్యక్షమైంది. నిజంగానే ఈ రోజు నాకు అదృష్టకరమైన రోజు. నాకు ఇంత ప్రేమగల చెలికత్తె గతంలో ఉండకపోవచ్చు, కాని నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకు బాగా ఆకలిగా ఉంది కనుక నాకు తినడానికి మంచి ఆహారం ఉంటే బాగుండు అనుకోవడమే తరువాయి తక్షణమే తన ముందు పంచభక్ష పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. ఆహా, ఇది రాజుగారికి వడ్డించే గొప్ప విందు. ఎంత విచిత్రం! ఆ బాటసారి సంతృప్తి చెందే వరకు తృప్తిగా తిని తాగి బ్రేవ్మని తేంచి మళ్ళీ మంచంపై ఒరిగాడు. ఇది కదా ఆనందమంటే. ఆనంద శిఖరాల అంచులను తాకింది. ఉన్న ఫలంగా ఇదంతా కనిపించకుండా పోయి అకస్మాత్తుగా ఒక పులి నాపై దాడి చేస్తే ఏం జరుగుతుంది? తక్షణమే మంచం, స్త్రీ అన్నీ మటుమాయమై పులి ప్రత్యక్షమయ్యింది. ఓరి దేవుడో, ఇదెక్కడి చోద్యం? బాటసారి గబాలుల చెట్టు ఎక్కి కూర్చుని, నేను ఈ చెట్టు నీడతోనే సంతృప్తి చెంది ఉంటే ఈ క్రూరమైన పులి దాడిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉండేది కాదు. అందుకే నా బామ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, మనసులో ఎప్పుడూ మంచినే కోరుకోవాలి, చెడుని అస్సలు తలుచుకోకూడదు.